ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఎలా ఉన్నారు అని అడిగితే ఒకవేళ నా దగ్గర ఆ ప్రశ్న ఉందేమో కానీ నీ దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదా? ఎలా ఉన్నారు అని అంటే ఏం చెప్పాలి అని ఒకవేళ ఆలోచనలో ఒకవేళ పడి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ఉండటం సహజమే. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఆనందించేవారుగా ఉంటాం, కొన్నిసార్లు బాధల్లో దుఃఖించేవారిగా ఉంటాం. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో జీవితంలో ఎదురుపడుతున్నటువంటి రకరకాల శోధనలో తల్లడిల్లిపోతున్నావా? ఎవరు రక్షిస్తారు? ఎవరు లేవనెత్తారు? భవిష్యత్తు ఉందా? ఎదురుకాలం ఉందా? నా బిడ్డలకు భవిష్యత్తు ఉందా? నా భర్తకు భవిష్యత్తు ఉందా? నా కుటుంబం ఇంకా నిలబడగలుగుతుందా? ఈ అప్పుల్ని జయించగలమా? ఈ వ్యాధులను మేము అధిగమించగలమా? స్వస్థపరచబడగలమా? బయట పడగలమా? మళ్ళీ నిలబడగలమా? వ్యాపారము నిలదొక్కుకోగలమా అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డలారా, అలాంటి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితులు, అంటే భవిష్యత్తు అర్థం కాని పరిస్థితులు ఒక భక్తుడికి బైబిల్లో ఎదురుపడగా ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఎవరా భక్తుడు? యోన తిమింగలము కడుపులో నుండి ఒక ప్రార్థన చేశాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యోనా ఆ భయంకరమైన అర్థం కాని పరిస్థితుల్లో యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని ప్రార్థించాడంట. ఉదయకాల సమయంలో అటువంటి యోనా ఆ ప్రార్థన చేయగా దేవుడు అతనికి అద్భుతమైన భవిష్యత్తును తర్వాత అనుగ్రహించినట్లుగా అలాంటి ప్రార్థన నీవు కూడా చేయగలిగితే దేవుడు నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి అన్ని పరిస్థితులలో మళ్ళీ నూతన భవిష్యత్తునిచ్చి రక్షణ ఇచ్చి ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ కొందనాలు. యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని యోనా ప్రార్థించినట్లుగా ఎవరైతే మాట నమ్మి ప్రార్థిస్తున్నారో వారికి గొప్ప రక్షణ, విడుదల, ప్రభు గొప్ప దీవెన, భవిష్యత్తును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.